దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 13th January 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. Proverbs chapter 4 and verse 23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొను. అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ హృదయంలో నుంచి నీ జీవానికి సంబంధమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అది మంచైనా చెడైనా, అది జీవమైన మరణమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, ధనమైన దారిద్రతైన, ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయములో నుంచి బయలుదేరుతున్నవి. కాబట్టి నీ హృదయాన్ని అన్నిటికంటే ఎక్కువగా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. కీప్ దై హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద అవుట్ఫ్లోయింగ్స్ ఆఫ్ లైఫ్. అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. కీప్ యువర్ హార్ట్ డిలిజెంట్లీ. జాగ్రత్తగా. హృదయం నిన్నిందే నోరు మాట్లాడుతుంది. సో నీ నోటి మాటను బట్టి నీ హృదయంలో ఏమున్నాయో అర్థమైపోతుంది. జీవం ఉంటే జీవము, మరణం ఉంటే మరణము, ఉద్యోగం అంటే ఉద్యోగం, ఉద్యోగం లేదంటే ఉద్యోగం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని అందరికంటే ఎక్కువగా జాగ్రత్తగా పెట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయంలో దేనికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తున్నావు? What do you entertain more to your heart? Because what your life will be is what your heart contains. నీ హృదయంలో ఏమి ఉన్నాయో అదే నీ జీవితంగా మారిపోతుంది. హిందీ में पढ़ेंगे Proverbs chapter 4 और verse 23. सबसे अधिक अपने मन की रक्षा करना, क्योंकि जीवन का मूल धोता वही है. जीवन का मूल वही करता है, आपका हृदय ही करता है. तो सबसे ज्यादा हृदय को संभाल के रखना है. आपका जिंदगी क्या है, आपके हृदय में क्या होता है, वही होता है आपका जिंदगी. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని దేంతో నింపుతున్నారు? శ్రేష్టమైన సత్యవాక్యంతో నింపాలి. అందుకే బైబిల్ చదువుతాం, అందుకే వాక్యం వింటాము. దేవుని వాక్యంతో నింపబడినప్పుడు దేవుని వాక్యంలో జీవం ఉంది, దేవుని వాక్యంలో ఆరోగ్యం ఉన్నది, దేవుని వాక్యంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపండి. పనికిరాని చెత్తతో నింపవద్దు. అదే అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అండ్ యువర్ హార్ట్ ఈస్ మెస్డ్ అప్, యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి మెస్డ్ అప్. నీ హృదయము చెడ్డదైతే నీ జీవితం అంతయు చెడ్డగా మారిపోతుంది. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయాన్ని భద్రం చేసుకో. డు నాట్ అలౌ నెగటివ్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయంలోకి జీవితానికి వ్యతిరేకమైన విషయాలను అవకాశం ఇవ్వద్దు. కనుక నీవు స్క్రీన్లో ఏం చూస్తున్నావు, ఫోన్లో ఏం చూస్తున్నావు, ఎటువంటి పుస్తకాలు చదువుతున్నావు, ఎటువంటి ఆలోచన నువ్వు కలిగిన, ఇవన్నీ కూడా నీ హృదయం మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ప్రొటెక్టెడ్, యువర్ లైఫ్ ఈస్ ప్రొటెక్టెడ్. అపవాదికి చోటివ్వరాదు, అపవాదికి చోటివ్వరాదు, నెగిటివ్కి చోటివ్వరాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి హృదయాన్ని నీవే బాగు చేయండి, వారి హృదయాన్ని నీవే కడకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును తండ్రి, హృదయంలోనిదే మా జీవితం అయి ఉంటుంది ప్రభా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవా, జీవం గల తండ్రి,
జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. తండ్రి బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ సాయం కొరకు స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలు వారి చదువుల్లో మీ తోడు కొరకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వాడిని మీ దయా కిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి ఈ సమయంలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. దేవా భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి వారిని కాపాడి బలపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించుము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.